హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. ఈరోజు మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి పన్నీర్ రోల్ చేయమని అడిగింది. అందుకే ముందుగా చపాతీ పిండి కలిపేస్తున్నాను. మామూలుగా అయితే పొద్దున్నే కిచెన్లోకి రాగానే రాత్రి కడిగిన గిన్నెలన్నిటినీ నీట్గా సర్దేసుకుని ఎక్కడెక్కడ లోపల పెట్టేసుకుని తర్వాత వంట చేయడం మొదలు పెడతాను. కానీ చపాతీ లాంటివి చేసేటప్పుడు పిండి మినిమం ఒక అరగంట సేపైనా నానాలి. పొద్దున్నెప్పుడో చేసి పెట్టిన చపాతీలు లంచ్ టైంకి తింటారు కదా, ఆ టైంకి తిన్నా సరే ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అంటే పిండి ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అందుకే ముందు వంటగదిలోకి వచ్చిన వెంటనే పిండి నానబెట్టేశాను అనుకోండి, నేను చేసేలోపు ఈ పిండి చక్కగా నానిపోతుంది. గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపేస్తున్నాను. మామూలుగా రైస్ కర్రీ అనుకోండి త్వరగానే చేసేస్తాను, కానీ ఇలాంటి చపాతీ లాంటివి ఉన్నప్పుడు మాత్రం కొంచెం టైం ఎక్కువే పడుతుంది. అందుకే కొంచెం ముందు లేస్తాను. పిండిని కొంచెం మెత్తగా కలిపేసుకుని మూత పెట్టి ఒక పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి ఇడ్లీ పిండి కూడా తీసి బయట పెడుతున్నాను. పిండి చాలా కొంచెమే ఉంది, అందుకే కొంచెం బియ్యం పిండి కలిపి పునుగులు వేసేస్తాను. కానీ మా చిన్న పాప ఇడ్లీనే తింటుంది కాబట్టి తన కోసం చిన్న గిన్నెలోకి కొంచెం పిండి తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ కొంచెమే ఉన్నప్పుడు కొంచెం బియ్యం పిండి కలిపి పునుగులు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మరి ఇడ్లీ పిండి కొంచెమే ఉంది కదా, బియ్యం పిండి కొంచెం ఎక్కువైంది కదా, అందుకే బైండింగ్ కోసం కొంచెం గోధుమ పిండి వేస్తున్నాను. 1 స్పూన్ వేసాను అంతే. ఈ పిండి కూడా ఎంత నానితే అంత బాగా వస్తాయి పునుగులు, అందుకే పిండిని కూడా నానబెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటాను. పునుగుల్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఈరోజు మా అమ్మాయిని కూడా త్వరగానే లేపేశాను. తనని త్వరగా ప్రిపేర్ చేస్తే తనకు ఆన్లైన్ క్లాస్ ఉంది. నేను రీసెంట్గా మా ఫ్యామిలీలో ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ మా రిలేటివ్స్ పాపను చూశాను. తను చాలా చురుగ్గా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడడం గమనించాను. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు తెలిసింది నాకు ఈ బాన్జు ఆన్లైన్ క్లాసెస్ గురించి. దీని ఫౌండర్ నీలకంఠ బాను, చాలామందికి తెలిసే ఉంటుంది, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అని. ఈ ఆన్లైన్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ యూకేజీ నుంచి 9th క్లాస్ పిల్లల వరకు ఉంటుంది. ఫస్ట్ క్లాస్ ఫ్రీనే ఉంటుంది, మనం నచ్చితేనే కంటిన్యూ చేయొచ్చు. పిల్లలకు ఉండే రెగ్యులర్ మ్యాథమెటిక్సే ఫాస్ట్గా ఎలా చేయాలి, సింపుల్ టెక్నిక్స్ ఎలా వాడాలి, ఇంగ్లీష్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళ టీచింగ్ స్కిల్స్ కూడా నచ్చాయి నాకు. యానిమేషన్స్ యూస్ చేసి ఫన్ యాక్టివిటీస్తో కిడ్స్ని ఎంగేజ్ చేస్తారు. నా వీడియోస్ చూసే వాళ్ళల్లో మదర్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను. నేను వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెప్పి వాళ్ళు నాకు ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్తో రిజిస్టర్ అయిన ఫస్ట్ 150 మెంబర్స్కి 30% డిస్కౌంట్ వస్తుంది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఒక పక్క లంచ్ బాక్స్ కోసం చపాతీ పిండి నానబెట్టి ఉంచాను, ఇంకొక పక్క బ్రేక్ఫాస్ట్ కోసం పునుగుల పిండి కూడా నానబెట్టి ఉంచాను కదా. ఆ తర్వాత రాత్రి కడిగిన గిన్నెలన్నిటిని వాటి ప్లేస్లో సర్దేస్తున్నాను. ఇంట్లో ఉండే క్యాస్ట్ ఐరన్ పాత్రలన్నిటికీ ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకుని లోపల పెట్టుకోవాలి. ఇంకా పన్నీర్ రోల్ కోసం పన్నీర్, క్యారెట్, ఆనియన్ తీసుకున్నాను. ముందుగా పన్నీర్ని చిన్న సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయ, క్యారెట్ని కూడా ఇలా సన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుని లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుంది, అందుకే కాసేపు అంటే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
దీనిలోనే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ని కూడా వేసేస్తున్నాను. వీటిని కూడా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, మెత్తగా అయిపోతాయి. ఇవి కరకరలాడుతూ ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకని. దీనిలో చివరిగా కొద్దిగా గరం మసాలా వేసుకుని ఇంకొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీస్ కోసం ప్యాన్ తీసుకుని ఒకసారి కడిగేసి స్టవ్ మీద హీట్ చేసుకుంటున్నాను. ఇది రెగ్యులర్గా వాడేది కాదు కాబట్టి చపాతీలు ఎక్కువ చేయను, నేను చాలా తక్కువ చేస్తాను. అందుకే ప్యాన్ ఒకసారి కడిగేసి వాడుతున్నాను. అలాగే చపాతీ చేసే వాటిని కూడా ఒకసారి కడిగేసి క్లాత్తో తుడిచేస్తున్నాను. నేను చపాతీల్ని లో ఫ్లేమ్లో కాలుస్తాను. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేసి తిప్పేస్తే చపాతీ కాలుతూ ఉంటుంది. ఇది కాలేలోపు ఇంకొక చపాతీ చేసేస్తూ ఉంటాను. మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా చపాతీని కాల్చేసి దాన్ని మార్చేయకుండా ఇలా లో ఫ్లేమ్లో కాలుస్తాను. ఇలా చేస్తే లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేసినా సరే తిన్నప్పుడు చపాతీలు ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కాల్చి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క దానిలో నేను చేసి పెట్టుకున్న పన్నీర్తో స్టఫ్ చేస్తున్నాను. నేను కరెక్ట్గా 3 చపాతీలు అయ్యేలానే పిండి కలిపాను. ఒక 2 చపాతీలు మా పాపకి లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేస్తాను. ఇవి మా హస్బెండ్కి కూడా ఇష్టమే. ఇంకొకటి చేసి ఉంచితే మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్లోకి తింటారు అని. నాకు మాత్రం పొద్దున్నే ఈ చపాతీ లాంటివి తినడం అస్సలు ఇష్టం ఉండదు. 4 పెడుతున్నాను కానీ మా పాప 2 తిన్నా చాలు నాకు. ఇలా పన్నీర్ రోల్ కానీ మష్రూమ్ రోల్ కానీ చేసేటప్పుడు ఇలా స్పైసెస్ అన్నీ తక్కువ వేసి చాలా సింపుల్గా చేసేస్తాను. తర్వాత ఒక స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకో స్టవ్ మీద పునుగులు వేయడం కోసం ఈ ప్యాన్ పెట్టేసి ఉంచితే ప్యాన్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు చాలా ఫాస్ట్గా చట్నీ చేసేస్తాను. కంప్లీట్గా కొబ్బరితోనే చట్నీ చేస్తున్నాను. ఆల్రెడీ పునుగులు కొంచెం హెవీ ఫుడ్ కదా, అంటే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కదా. దీనిలో మళ్ళీ పల్లీ చట్నీ అంటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. అందుకే ఫైబర్ యాడ్ చేయడం కోసం నేను ఇక్కడ ఓన్లీ కొబ్బరితోనే చట్నీ చేస్తున్నాను. ఈలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇంకా మా అమ్మాయి కోసం ఫస్ట్ పునుగులు వేసేస్తున్నాను. తను టిఫిన్ చేసేలోపు పాలు చల్లారి పెట్టేస్తాను. ఈలోపు ఇంకో స్టవ్ మీద మా చిన్న పాప కోసం కొంచెం ఇడ్లీ పిండి తీసాను కదా, అదే గిన్నెతో ఇడ్లీని ఇలా స్టీమ్ చేసేస్తున్నాను. తనకి ఇలా ఇడ్లీలోకి ఎక్కువ నెయ్యి వేసి కొద్దిగా చట్నీ వేసి పెడతాను. 5 సంవత్సరాల లోపు పిల్లలకి నెయ్యి ఎంత వాడితే అంత మంచిది. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. మా బాల్కనీలోనే తన్ని అటు ఇటు తిప్పుతూ తినిపించేస్తాను. నేను ఇంతకుముందు మల్టీగ్రెయిన్ ఇడ్లీ పిండ్లు, దోశల పిండులు వాడేదాన్ని. ఇప్పుడు 2 పిల్లలతో అస్సలు కుదరట్లేదు అవన్నీ చేయడం. ఇప్పుడిప్పుడే మా చిన్న పాప కూడా ఇంట్లో పనులు చేసుకోవడానికి నాకు కొంచెం సహకరిస్తుంది. మళ్ళీ ఇంతకు ముందులాగా అన్నీ చేసుకోవడం మొదలు పెట్టాలి. వీడియోస్ చేయడం కూడా అందుకే లేట్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడే చేస్తున్నాను. దీనికి బ్రేక్ఫాస్ట్ తినిపించడం అయిపోయే లోపు మా హస్బెండ్ మా పెద్ద పాపను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేస్తారు. ఇప్పుడు మేమిద్దరం బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఇంతేనండి ఈరోజు వీడియో. బాన్జు ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్రెడీ ఇచ్చాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. बिल्कुल